నమస్తే శ్రీ మాత్రే నమః శ్రీ గురుభ్యో నమః 15 ఏప్రిల్ 2025 మంగళవారం నాటి పంచాంగం ప్రకారము శ్రీ విశ్వావసు నామ సంవత్సరము ఉత్తరాయణం వసంత ఋతువు చైత్రమాసం కృష్ణపక్షం సూర్యోదయ సమయము ఉదయం 6:08 సూర్యాస్తమ సమయం సాయంత్రం 6:28 వరకు. ఈరోజు తిథి విధియ ఉదయము 10:55 తదుపరి తదియా తిథి ప్రవేశము. నక్షత్రం విశాఖ తెల్లవారి 3:04 వరకు తదుపరి అనురాధ నక్షత్ర ప్రవేశము. వర్జము ఉదయం 6:30 నుంచి ఉదయం 8:18 వరకు. దుర్ముహూర్త సమయం ఉదయం 8:32 నుంచి ఉదయం 9:22 వరకు. తిరిగి మరల రాత్రి 11:06 నుంచి 11:52 వరకు. రాహుకాల సమయం మధ్యాహ్నం 3:22 నుండి సాయంత్రం 4:55 వరకు. యమగండ కాలం ఉదయం 9:10 నుంచి ఉదయం 10:43 వరకు. బ్రహ్మముహూర్త సమయం తెల్లవారుజామున 4:27 నుంచి తెల్లవారి 5:15 వరకు. అమృత గడియలు సాయంత్రం సమయంలో 5:16 నుంచి రాత్రి 7:04 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:51 నుంచి మధ్యాహ్నం 12:41 వరకు. ఇది నేటి పంచాంగం. నమస్తే. ఏప్రిల్ 15, 2025 నాటి మేషాది ద్వాదశ రాశుల వారికి గ్రహస్థితి దిన ఫలితాలు ఎలా ఉన్నాయి అనే అంశంలో గ్రహస్థితి సూర్యుడు మేషరాశిలోను, చంద్రుడు కర్కాటక రాశిలోను, బుధుడు మీనరాశిలోను అంటే బుధాధిపత్య యోగంలో ఉన్నాడు. శుక్రుడు మేషరాశిలోను, మంగళుడు మిథున రాశిలోను, బృహస్పతి మేషరాశిలోను, శనీశ్వరుడు కుంభరాశిలోను, రాహువు మీనరాశిలోను, కేతు యథావిధిగా కన్యారాశిలోను సంచారం చేస్తున్నారు. ఈ సంచార ఫలితంగా మేషరాశి వారి యొక్క గ్రహస్థితి సామాజిక స్థితి స్థిరమైన ఆర్థిక లాభాలతో ఉండబోతున్నారు. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉండబోతోంది. దూర ప్రయాణ సూచనలు కనబడుతున్నాయి. మీ యొక్క గ్రహ ప్రభావము సూర్యుడు బృహస్పతి యోగం ఈరోజు కనబడుతోంది. ధైర్యము గౌరవము పెరుగుతాయి. మీకు చెప్పదగిన పరిహారము దత్తాత్రేయ స్వామి వారి యొక్క ఆలయ దర్శనం చేసుకోవడము. మంత్రము ఓం హ్రీం సూర్యాయ నమః అనే మంత్రాన్ని 11 సార్లు చదివే ప్రయత్నం చేసుకోండి. తదుపరి రాశి వృషభ రాశి. ఈ రాశి వారికి ఫలితాలు సామాజిక ఫలితాలు ఆరోగ్య సమస్యలు ఉండబోతున్నాయి. కుటుంబ ఒత్తిడిలు ఎక్కువగా ఉంటుంది. ధైర్యంగా వ్యవహరించే ప్రయత్నం చేయండి. మీ యొక్క గ్రహస్థితి చంద్రుడు అష్టమ స్థానంలో ఉండడం వల్ల భావోద్వేగాల మీద నియంత్రణ అనేది కోల్పోతారు. కాబట్టి దాని మీద నియంత్రణ పెట్టుకునే ప్రయత్నం చేయండి. కోపము, ఆవేశము, అహంకారము ఇట్లాంటివన్నీ వచ్చే అవకాశం ఉంది. జాగ్రత్తలు తీసుకోండి. అయితే మీకు చెప్పదగిన పరిహారము శివార్చన చేసుకోండి. మంత్రము ఓం నమ శివాయ అనే మంత్రాన్ని 21 సార్లు పఠించే ప్రయత్నం చేసుకోండి. తదుపరి రాశి మిథున రాశి. ఈ రాశి వారికి గ్రహస్థితి మంగళుడు యొక్క అనుకూలము ఈసారి ఎక్కువగా కనపడుతోంది. దానివల్ల మీకు ఉత్సాహము, చురుకుదనము, దీంతో పాటు అనుకూలతలు కనిపిస్తున్నాయి. ఏ రంగంలో ఉన్న వారికైనా మీరు ఈ రోజుని అస్సలు వృధా చేసుకునే ప్రయత్నం చేయకండి. సామాజిక ఫలితాలు వ్యాపారంలో లాభాలు వస్తాయి. ఉద్యోగ ప్రయత్నాలు ఎక్కువగా ఉంటాయి. సానుకూలమైన ఫలితాలను ఇస్తాయి. మీకు చెప్పదగిన పరిహారము ఈరోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని అర్చన చేయండి. ఆలయ దర్శనం చేసుకోండి. మీకు చెప్పదగిన మంత్రము ఓం స్కంధాయ నమః. ఈ మంత్రాన్ని 11 సార్లు చదివే ప్రయత్నం చేసుకోండి. తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితి చంద్రుడు మీకు అత్యంత అనుకూలంగా ఉన్నాడు. దీనివల్ల ఏమిటి అంటే మానసిక ప్రశాంతత కలుగుతుంది. స్థిరమైన ఆలోచనలు వస్తాయి. అయితే సామాజిక ఫలితాలు విద్యార్థులకు శుభ ఫలితాలు వస్తున్నాయి. కుటుంబంలో శాంతి నెలకొంటుంది. మిగతా అన్ని రంగాల వారికి మనశ్శాంతి దక్కే అవకాశము ఈరోజు కనబడుతోంది. మీకు చెప్పదగిన పరిహారము చంద్రుణ్ణి పూజ చేసుకోండి. ఓం సం సోమాయ నమః అనే మంత్రాన్ని 21 సార్లు తప్పనిసరిగా పఠించుకోండి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని
ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.